సార్ ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రభుత్వం మీద జగన్ పెద్ద ఎత్తున భారీగా ప్లాన్ చేసుకొని, పెద్ద ఎత్తున ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాడు సార్. అంటే ఉద్యమం చేద్దాము. ఈ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ఏంటి అనేది ప్రజల దృష్టికి తీసుకొద్దాము అనే ఉద్దేశంతో తను చాలా పెద్ద భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది సార్. అసలు జగన్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నాడు సార్? ఇప్పుడు ఒక వార్త వినిపిస్తుంది. అదేంటంటే జగన్ గత 15 డేస్ నుంచి లండన్ వెళ్ళాడు. మొదట్లో సైలెంట్‌గా ఉన్నాడు గానీ, తర్వాత నుంచి ఆయన ఆహ్, రోజుకొక ఫోటో రిలీజ్ హ్మ్. చేస్తున్నారు. చాలా మోడర్న్ గెటప్స్‌లో ఉంటూ రకరకాల వాళ్ళని కలుస్తూ ఫోటోలు గూడా రిలీజ్ అవుతున్నాయి. సో, యాక్చువల్‌గా ఏందంటే 45 రోజుల కిందటనే జనవరిలో తను ఎవ్రీ ఎంపీ నియోజకవర్గంలో వారానికి 3 రోజుల పాటు తిరగాలి అని ఒక ప్లాన్ ఉందని చెప్పారు. ఈ లోపల ఆయనకి లండన్ ట్రిప్ పడింది. వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళ కన్వకేషన్ ఆ వ్యవహారాలు. దానికి ఆయన లండన్ వెళ్ళాడు. అయితే రేపటితో ఆయన పర్యటన పూర్తవుతుంది. 3 తేదీ ఇక్కడికి వస్తున్నాడు. ఫిబ్రవరి 3. 4 తేదీ వైసీపీ ముఖ్యులతో సమావేశం అవుతున్నాడు. సో, ఆయన ఇప్పటివరకు ఏందంటే ఇటు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత దాని మీద ఆయనేం మాట్లాడలేదు ఇప్పటివరకి. పెద్దిరెడ్డిది పెద్ద హంగామా జరుగుతుంది. పెద్దిరెడ్డి మీద అవును సార్. ఈనాడు హ్మ్. చాలా పెద్ద కథనం రాసింది. దాని తర్వాత పెద్దిరెడ్డి అక్రమాలు అడవిలో ఆస్తులు ఆక్యుపై చేసుకున్నాడు. అటవీ భూములని జెప్పి దాని మీద చంద్రబాబు నివేదిక గూడా వేశాడు. ఈ విషయం మీద గూడా మాట్లాడలేదు. అలాగే పథకాలు నేనివ్వలేను అని చంద్రబాబు చేతులెత్తేసాడు. డబ్బులు లేవు. డబ్బులొచ్చినప్పుడు ఇస్తాను. హ్మ్. ఇప్పుడు డబ్బులు లేవు గాబట్టి నేనివ్వలేనని జెప్పేసాడు ఓపెన్‌గానే. సో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పటివరకు నోరు విప్పలేదు. సో, ఒక ప్లాన్ ప్రకారం జగన్ అటాక్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే డైరెక్ట్‌గా చంద్రబాబే చెప్పేసాడు గాబట్టి ఇప్పుడు ఆ వీడియోని చంద్రబాబు చెప్పిన వీడియోలంతా కూడా విపరీతంగా తీసుకెళ్ళి, జనంలోకి తీసుకెళ్ళి, ఈ 8 నెలల్లో నేను గాని ఉండుంటే, నా ప్రభుత్వం ఉంటే ఒక్కొక్క కుటుంబానికి ఎంతెంతొచ్చేది అనేది లెక్కలతో పాటు ఇవ్వాలి. అట్లాగే చంద్రబాబు ఏం చెప్తున్నాడు, దీనికంతా కారణం జగనే. జగన్ గతంలో ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసిపోయాడు. అందుకే డబ్బులు లేవని. దానికి కూడా సమాధానం ఇవ్వాలనేది విత్ డేటా. హ్మ్. అంటే చంద్రబాబు 2019లో దిగిపోయిన నాటికి చంద్రబాబు ఎన్నప్పులు చేశాడు. ఖజానాలో 100,00,00,000 మాత్రమే పెట్టేసిపోయాడు. దాని తర్వాత చంద్రబాబు అప్పుల మీద వడ్డీ కట్టుకుంటూ నేను ఏ కార్యక్రమాలు చేశాను, సంవత్సరానికి నేను 77,000,00,00,000 సంక్షేమం దీనికిచ్చాను. దానివల్ల నాకు కొంత అప్పయింది. చంద్రబాబు అప్పు కంటే నా అప్పే తక్కువ. అట్లాగే నా పీరియడ్‌లో జీఎస్టీలు ఇవన్నీ కూడా పెరిగాయి. వృద్ధి రేటు పెరిగింది. ఇవన్నీ జగన్ చెప్పాలని ఒక ప్లానేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆహ్, కేడర్‌లో గూడా ఒక ఉత్సాహం నింపాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డిది పెద్ద షాక్ అని చెప్పాలి. అవును సార్. విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడం అది గూడా వ్యక్తిగత కారణాలంటున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఆ కన్‌ఫ్యూజన్ తీర్చేదానికి విజయసాయిరెడ్డి నాకేం జెప్పాడు? నేను విజయసాయిరెడ్డికి ఏం జెప్పాను? సో, దీనివల్ల మన పార్టీకి నష్టమా? లాభమా? దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి? ఇవన్నీ గూడా జగన్ చెప్పాలని ప్లాన్ చేస్తూ కేడర్‌కి ఆహ్, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చెప్పాలనే ఒక ప్లాన్ ఉంది. అలాగే ఆహ్, చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని బలంగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో ఆయన ఏమేమి చెప్పాం మహా సిక్స్ పేరుతో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి రూ. 1,500 జమ చేస్తానని, అట్లాగే తల్లికి వందనం పేరుతో ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ పిల్లలందరికీ 15,000 పర్ ఇయర్ వేస్తానని, అట్లాగే దీపం పథకం కింద సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, అట్లాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, అట్లాగే అన్నదాత పథకం కింద రూ. 20,000 రైతుకు సంవత్సరానికి ఇస్తామని, అట్లాగే ప్రతి ఇంటికి కుళాయి ట్యాప్ కడతామని, ఆహ్, ఇప్పిస్తామని, అట్లాగే 20,00,000 ఉద్యోగాలు యూత్‌కి ఇస్తామని, యువగళం పేరుతో నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని, అట్లాగే రిచ్ టు పూర్ పేదలందరినీ డబుల్‌గా వాళ్ళకిప్పుడు ఎంత ఆదాయం ఉందో దానికి డబుల్‌గా హ్మ్. 5 ఏళ్లలో చేస్తానని ఇలాగా రకరకాల హామీలు ఇచ్చేశారు. వాటినిప్పుడు నెరవేర్చే పరిస్థితి లేదు. ఒక్క పెన్షన్‌లు తప్ప మిగతా ఏది కూడా అమలు కావట్లేదు. ఆల్రెడీ ఆరోగ్యశ్రీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి. అందుకని ప్రధానంగా జగన్
ఒకటి ఫీజు రింబర్స్ మీద ఆల్రెడీ మా ఫిబ్రవరి 3వ తేదీ ఆందోళనకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు జగన్ వచ్చినాక దాన్ని పోస్ట్‌పోన్ చేసుకొని, జగన్ వచ్చినాక ఒక ప్లాన్ ప్రకారం ఫీజు రింబర్స్‌మెంట్ మీద, హ్మ్. తర్వాత ఉచిత బస్సు మీద, ఒక్కొక్క పథకం మీద ఎవరైతే ఇప్పుడు నష్టపోయారు గదా! ఇప్పుడు అవును సార్. ఒక తల్లికి కనీసం 15,000 వచ్చుండేది హ్మ్. ప్రతి ఒక బిడ్డకైనా. అవును. ఇప్పుడేందంటే ఈ 15,000 రాలేదు. రైతులకి జగన్ 13,000 ఇస్తున్నాడు. ఇప్పుడు అది రాలేదు. 20,000 అన్నాడు ఈయన. ఈయనకి ఆశపడిపోయారు. అందువల్ల జగన్ ఏందంటే నేను పలావ్ ఇస్తున్నా మీకు, చంద్రబాబు బిర్యానీ ఇస్తానన్నాడు. మీరు బిర్యానీ దగ్గరికి పోయారు. హ్మ్. బిర్యానీ లేదు, పలావ్ గూడా లేదు అవును అన్న సార్. స్లోగన్‌తో వెళ్దాలనే ఒక ప్లాన్‌లో ఉన్నాడు. సో, ఇది అంటే జ కూటమిలో గూడా ఆల్రెడీ కొంత గందరగోళం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' వర్సెస్ లోకేష్ అన్న హ్మ్. ఒక ఇది బయటకొచ్చింది. అలాగే కూటమిలో కొంతమంది సీనియర్ నాయకులు లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వడాన్ని గూడా వ్యతిరేకిస్తున్నారు. ఆహ్, ఈ అంటే ఇంకొకటేందంటే గత కొంతకాలంగా మోడీ గాని, అమిత్ షా గాని పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నారు. నిజానికి ఇవ్వాల్సింది చంద్రబాబు. చంద్రబాబు మద్దతు లేకపోతే అక్కడ మోడీ ప్రభుత్వం కష్టాల్లో ఉంటది. కానీ ఇక్కడ జూస్తే చంద్రబాబు అమరావతికి కొంత అప్పు తీసుకురాగలిగాడు. తర్వాత దీనికి విశాఖ ఉక్కుకి కొంత డబ్బులు తీసుకురాగలిగారు తప్ప, ఈ పథకాలకు సంబంధించి ఏ రకమైన డబ్బులు తీసుకురావట్లేదు. అట్లాగే ఇక్కడ సంపద సృష్టిస్తాను నేనైతే అప్పుడు అడిగారు అందరూ మీరింత ఎలా ఇస్తారు? జగన్ ఇచ్చిన దానికంటే మీరు జగన్ 77,000 ఇస్తేనే ఇంత అప్పులైతే, అవును సార్. మీరు 1,30,000 సంవత్సరానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడిగినప్పుడు, నేను సంపద సృష్టి జేసి తీసుకొస్తన్నాడు. 8 నెలలయిపోయింది. ఇప్పుడేమో ప్రతిదానికి జగన్ మీద ఎంతకాలం జగన్ మీద నువ్వు చెప్పుకుంటూ గడిపేస్తారు మీరు. అన్న ఒక విమర్శలైతే ప్రజల్లో గూడా ఈ డిస్కషన్ మొదలైంది. అలాగే గవర్నెన్స్‌కి సంబంధించి కూడా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఇవి గాని, ఈ సచివాలయ ఉద్యోగుల్ని తగ్గించే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఉద్యోగుల్లో గూడా ఒక అభద్రతా భావం క్రియేట్ అయింది. సో, చాలా చోట్ల సచివాలయాల్లో ఉద్యోగాల్ని మేము తగ్గిచ్చేస్తామని జెప్తున్నారు. అందువల్ల వాళ్ళు గూడా కొన్ని సంఘాలంతా కలిపి ఉద్యమానికి పిలిపిస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో జగన్‌కి ఇది రైట్ టైము. మనం ఇప్పుడు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ టైమ్ మనకి. జనాల్లోకి ఇప్పుడైతే మనం బలంగా వెళ్ళొచ్చు. మనకెక్కడ పోయినా ఆదరణ లభిస్తది అన్న పద్ధతిలో వెళ్తున్నాడు. సో, ఈ టైంలో ఒకవేళ అరెస్టులు చేసినా గూడా, వైసీపీ నాయకులను అరెస్టులు హ్మ్. చేసినా గూడా, అది గూడా మంచి మైలేజ్ వస్తది. అవును అంటే సార్. మేము ప్రజల తరపున పోరాడుతుంటే హ్మ్. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అన్నది బలంగా తీసుకెళ్లొచ్చు అన్న ధోరణితో జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మరి దీన్ని చంద్రబాబు ఎట్లా ఎదుర్కుంటాడు? చంద్రబాబు కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆహ్, పార్టీలో మన కూటమిలోనే ఉంటూ ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. తర్వాత మోడీ, అమిత్ షాలు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ గాని, ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు గాని ఇవ్వట్లేదు. మరోవైపు తాను హామీలిచ్చినవన్నీ కూడా ఎందుకంటే ఆ వీడియోలన్నీ ఉన్నాయి. తాను ఏమేమి జెప్పాడో హ్మ్. అవన్నీ గూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్తారు. సో, ఆ హామీలు ఇచ్చినవి ఏవి గూడా నెరవేర్చే పరిస్థితి లేదు. డబ్బులు లేవని ఆయనే చేతులెత్తేసిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులు విపరీతంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఈనాడు జ్యోతిలో రాస్తున్నారు. అవును. హ్మ్. అట్లాగే గతంలో ఉండే వైసీపీ నాయకులు గావచ్చు, వైసీపీకి సంబంధించి వైసీపీ పెట్టిన అధికారులు గావచ్చు, వాళ్ళందరికీ గూడా ఇప్పుడుకి వాళ్ళ హవా నడుస్తూనే ఉంది అని కూడా ఈనాడు జ్యోతి రోజు వాపోతున్నాయి. ఈ కాంటెక్స్ట్‌లో చంద్రబాబు, జగన్ గూడా ఇప్పుడు ప్రజల్లోకెళ్తే ఎందుకంటే జగన్ ఖచ్చితంగా ఆదరణ ఉండే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ జగన్‌కి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు చంద్రబాబుకు ఓట్లేసిన వాళ్ళు గూడా